సార్ ఈ యాక్యుప్రెషర్ పాయింట్‌లో మనకి ఇప్పుడు షుగర్ ప్రాబ్లమ్స్, దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉంటాయి గదా! షుగర్ ప్రాబ్లమ్ అనేది అంటే డయాబెటిస్ అనేది క్యూర్ అవుద్దా ఈ ప్రెషర్ పాయింట్స్ వల్ల? ఇప్పుడు యాక్చువల్‌గా కొన్ని అపోహలుంటాయి. ఆక్యుపంక్చర్‌లో కొన్ని పెయిన్ మేనేజ్‌మెంటే ఉంటుంది. నొప్పులు మాత్రం తగ్గుతాయి. హ్మ్. హెడేకు, ఏదో బాడీ పెయిన్సు, నరాల నొప్పులు, కండరాల నొప్పులు, నొప్పుల వరకేది అనేది ఒక చాలా వరకు ఎందుకో అది వెళ్ళిపోయింది. హ్మ్. కానీ ఆక్యుపంక్చర్ చాలా అడ్వాన్స్‌మెంట్ వచ్చేసింది. ఓకే. అసలు ముందు నుంచే ఉంది. హ్మ్. అనేక జబ్బుల్ని ఎఫెక్టివ్‌గా తగ్గించగలుగుతుంది. హ్మ్. అనేక సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూరాలజికల్ నరాల బలహీనతలు ఆ! చాలా బాగా తగ్గించగలుగుతుంది. ఓకే. ఇప్పుడు ఫేషియల్ హ్మ్. పారాలిసిస్ అని లేదంటే ఈ సయాటికా, హ్మ్. మైగ్రేను ఈ ఈ నర్వ్ డిజార్డర్స్ ఉన్నాయి కదా! ఈ తిమ్మిర్లు, టింగ్లింగ్ సెన్సేషన్లు, ఈ కొంతమంది ఇలా పట్టుకుంటేనే షేక్ అవ్వడాలు, అవును. ఇలాంటి నరాలకు సంబంధించి చాలా అవుతాయి. డైజెస్టివ్ డిజార్డర్స్ హ్మ్. చాలా నీళ్ళు వేస్తుంటేనే ఇక్కడ డైజెషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. హ్మ్. గ్యాస్ట్రైటిస్, డైజెస్టివ్ డిజార్డర్స్, యాసిడ్ రిఫ్లక్స్, మంటలు, పైకి వచ్చేసారా ఇక్కడ గొంతంత మండుతున్నట్టు అనిపిస్తుంటుంది. అవును. కింద నుంచి గ్యాసెస్, పైనుంచి యాసిడ్స్, రిఫ్లెక్సెస్, ఇవన్నీ కూడా పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు. హ్మ్. అట్లాగే రిప్రొడక్టివ్ సంతాన సాఫల్యము, ఈ వాటికి సంబంధించినవి. అంటే రెస్పిరేటరీ ఇష్యూస్, హ్మ్. ఇట్లా చాలా హ్యూమన్ బాడీ ఉన్న అనేక సిస్టమ్స్ ఉన్నాయి కదా. స్కెల్టల్ సిస్టము, అనాటమీలో చెప్తారు కదా. ఓకే, రిప్రొడక్టివ్ సిస్టము, మస్కులర్ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్, ఇట్లా అనేక సిస్టమ్స్కి ఈ పంక్చర్ ఆక్యుప్రెషర్లో చాలా అద్భుతమైన సమాధానాలు ఉన్నాయి. ఫస్ట్ తెలుసుకోవాలి, ఇది హ్మ్. ఫస్ట్ అర్థం చేసుకో ఇందులో ఉన్నాయని. ఓకే. మందు లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, హ్మ్. ల్యాబొరేటరీ టెస్టులు లేవు, స్కానింగ్ లేవు. తర్వాత ఈ పెద్ద టెస్టులు చేస్తారు కదా, హ్మ్. ఎంఆర్ఐలు అంటారు కదా, అవును. అది ఎన్ఆర్ఐలు మాత్రం భరించగలుగుతారు. అంత పెద్ద బిల్లులు. సో అవన్నీ మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉన్న విధానాల్లో ఈ ఆక్యుప్రెషర్ ఒకటి. మన ఆరోగ్యం మీద దీని అవగాహన చేసుకుంటే చాలా వరకు బయటపడవచ్చు. తప్పని పరిస్థితి మనం ఆశ్రయించాలి, దాన్ని తప్పదు. కానీ ప్రతి చిన్న విషయానికి సర్ది చేయగానే ఎంఆర్ఐ చేస్తారా, సర్ది చేయగానే స్కాన్ చేస్తారా అని పోవాల్సిన అవసరం లేదంటున్నాను నేను. ముందు మనం బాడీ కూడా అవకాశం ఇవ్వాలి. లెట్ ఇట్ ఫైట్ అగైనెస్ట్ ద అవును. ఎక్స్టర్నల్ ప్యాథోజన్. హ్మ్. ఆ ఇమ్యూనిటీ మన దానికి ఉంటుంది, శరీరంలో ఉంటుంది. ఓకే, ఇక మీరు అన్నది ఈ దీర్ఘకాలిక వ్యాధులు. అవును. దీర్ఘకాలిక వ్యాధి కూడా అనడానికి లేదు. షుగర్ని వ్యాధి కాదను, వ్యాధి అనం మనం. హ్మ్. అదొక డిజార్డర్, ఓకే. లైఫ్ స్టైల్ డిజార్డర్. హ్మ్. అంటే చేంజ్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ మార్చుకుంటే డిజార్డర్ ఆర్డర్లు అయిపోతుంది కదా. అవును. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? రెండు మూడు విషయాలు. లైఫ్ స్టైల్ 3-4 ఉంటాయి. ఒకటి, మనం ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తాం, ఎప్పుడు లేస్తాం, అసలు ఏమన్నా సెడెంటరీ లైఫ్ కూర్చొని చేయడమా, కొంచెం రోజు ఏమైనా చెమట తీస్తామా, స్వెట్. చెమట తీయువాడు చరితజీవి, చరిత్రలో మిగిలిపోతాడు. చెమట తీయగలగాలి, రోజు కొంచెం స్వెట్ రావాలి. ఒకటి ఫిజికల్. రెండవది ఏంటి? థాట్. స్వెట్, థాట్, యాక్టివిటీ. థాట్ కూడా ఏంటి, ఎట్లుండాలి? సైకలాజికల్ ప్రెషర్స్ ఎట్లా ఉన్నాయి, వర్క్ ప్రెషర్స్ ఎట్లా ఉన్నాయి, మన కోరికలు ఎట్లా ఉన్నాయి, మనం ఏమేమి కోరుకుంటున్నాం, మన ఆదాయం ఎంత, జీవితం ఎంత, జీతం ఎంత. జీవితం 3 అక్షరాలు, జీతం 2 అక్షరాలు. సో జీతానికి సరిపోక ఎప్పుడు జీతం తక్కువనే ఉంటుంది. 2 కదా అక్షరాలు, 3 కదా జీవితం. సో ఆ సరిపోక ఇబ్బందులు, పరుగెత్తడాలు, ఈఎంఐలు. సో ఆ ప్రెషర్స్, ఇంటా బయట, ఫ్యామిలీ బయట, ఒత్తిళ్ళు అనేక, అది మన వర్క్ ప్రెషర్స్, అవి వాటిని మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. రెండు ఏంది, ఒకటి యాక్టివిటీ, రెండవది థాట్, మూడవది డయట్. ఓకే, డయట్తో కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేసి చెప్తున్నాం. ఒక పెద్ద డాక్టర్ గారే ఉన్నారు కదా, ఎప్పుడు డయట్తో చెప్తుంటారు, కాదర్వల్లి గారు. డయట్తో అట్లాగే చాలామంది చెప్తున్నారు డయట్తో తగ్గించవచ్చు అనేక సమస్యలని. డయాబెటీస్ కూడా తగ్గుతుంది డయట్. అసలు డయాబెటీస్ అంటే డయటరీ రిలేటెడ్ డిసీజ్. అందుకనే డాక్టర్స్ ఏం చెప్తారంటే, అరగదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్కి కొంచెం చాలాసార్లు తినండి అంటారు. అదంతా ఎందుకు, కొంచెం ఇన్నిసార్లు దీనికి ఇంకా పొట్టని కన్ఫ్యూజ్ చేయడం కన్నా ఎందుకు, ముందు డైజెషన్ పెంచుకుంటూ పోలే అని ఆక్యుపంక్చర్ చెప్తుంది. తినే టైమే తినండి మీరు. కొంచెం ఎప్పుడు తిన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, థంబ్ రూల్ ఒకటి ఏంటంటే, పొట్టలో ఇంత పర్సంటేజ్ ఫుడ్ పడితే
85% తినండి. ఒక 15-20% ఎప్పుడు కొంచెం ఖాళీ పెట్టుకోవాలి. ఎంత దినాలో తెలియడం కాదు, ఎక్కడ ఆపాలో తెలిసినాడు గొప్పోడు కదా. అక్కడ ఆపగలగాలి కదా. ఏదో డైలాగ్ ఏదో ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో అని, ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి మనకు. తినేటి మొదలుపెట్టిన తర్వాత ఆపడం కూడా టెక్నిక్ ఉంది. 85%లో ఆపాలి, 80%లో ఆపాలి. ఇంకేదన్నా ఎవడన్నా వచ్చి ఒక లడ్డు తింటారా బాస్ అంటే ఆ గ్యాప్ ఉండాలి, ఎప్పుడు ఇవ్వు అనగలగాలి. తర్వాత లేదబ్బా తినలేదంటే అబ్బా లడ్డు మిస్ అయ్యానే అనుకోవద్దు. ఎవడన్నా లడ్డు ఇస్తాడో తెలియదు కదా. మరో లడ్డు కావాలి బాబు అంటారు కదా ఎవరో ఒకరు అంటారు కదా సినిమా. అది ఆ గ్యాప్ పెట్టుకోగలగాలి మనం, అది తినగలగాలి. సరదా చెప్తున్నాను నేను. బట్ డయట్లో అది ఒకటి టెక్నిక్. అది ఏది ఇప్పుడు డయట్, థాట్, యాక్టివిటీ, ఈ 3 మేజర్గా మన అనారోగ్యం మీద చేసేది. సో ఇప్పుడు ఈ డయాబెటీస్ ఏంటంటే ఇది ఏం చేస్తుంది, డయాబెటీస్ ఏం చేస్తుందంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మనకు 2 లక్షణాలు ప్రధానంగా అనిపిస్తాయి. ఒకటి, వాళ్ళ శరీరం పట్టుకొని చూడండి చల్లగా ఉంటుంది, అంటే ఫైర్ తక్కువగా ఉంటుంది. డయాబెటీస్ కోల్డ్గా ఉంటుంది. 90%, 95% పేషెంట్ చూడండి ఎవరన్నా ఒకరిద్దరు ఉంటే తెలియదు, అంటే వేరే వేరే కారణాల వల్ల కావచ్చు కానీ, బట్ బై అండ్ లార్జ్ డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం కోల్డ్గా ఉంటుంది, అంటే ఫైర్ తక్కువ ఉంటుంది ఒకటి. సో అగ్ని లేదని అర్థం వాళ్ళలో. రెండో లక్షణం ఏం కనిపిస్తుందంటే, అందుకని అగ్ని లేదు కాబట్టి సర్క్యులేషన్ తగ్గి న్యూరోపతి వస్తుంది. నరాల్లో టింగ్లింగ్ సెన్సేషన్, చివరి పాదాల లోపల అక్కడిక్కడ టింగ్లింగ్. ఎందుకు న్యూరోపతి ఎందుకు వచ్చింది? ఆ ఫైర్ తగ్గినప్పుడు, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు అక్కడ నమ్నెస్ వస్తుంది కదా, తిమ్మిర్లు వస్తున్నాయి కదా. సో ఫైరే పెంచాలి. అందుకనే చేదు తినమని చెప్తాం డయాబెటిక్ పేషెంట్ని. ఎందుకు చేదు అనేది సర్క్యులేషన్, బ్లడ్ని సర్క్యులేషన్ పెంచుతుంది. చేదు వగరు మంచిదని చెప్పాం కదా హార్ట్కి. మరి అదే చెప్తున్నాం కదా, డయాబెటీస్ పేషెంట్ కూడా చేదు వగర తినమంటున్నాం కదా మనం కదా. ఇంకో డయాబెటిక్ పేషెంట్లో ఎప్పుడైనా పుండ్లు అయినా గాయాలైనా కూడా ఓ పట్టం తగ్గవు. ఎందుకు తగ్గవు? ఇంకో విషయం చెప్పండి. ఎండాకాలంలో ఒక వ్యక్తికి ఒక పుండు అయింది, గాయం. చలికాలంలో అదే ఒక గాయమైంది. ఎప్పుడు తొందరగా హీల్ అవుతుంది? ఎండాకాలం, వేసవి కాలంలోనా లేకుంటే చలికాలంలోనా? ఎండాకాలంలోనే. వేసవి కాలంలో తొందరగా తగ్గుతుంది, ఎండాకాలం. మరి చలికాలం ఎందుకు తగ్గదు? అక్కడ హీట్ లేదు, ఫైర్ లేదు కదా. అందుకే చలికాలంలో దెబ్బలు ఎక్కువ తగిలితే తగ్గవు. సో అందుకని నొప్పి ఎక్కువ ఉంటుంది. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు అన్ని విషయాలు అర్థమైనాయి. ఫైర్ తగ్గిందని అర్థమైంది, చేదు అవసరమైందని అర్థమైంది, డయట్ కొంచెం నమ్మిలేమి తినని అర్థమైంది, ఆయిల్ తినొద్దని అర్థమైంది, లైఫ్ స్టైల్ కొంచెం మూవ్మెంట్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి వాకింగ్ చేయాలని అర్థమైంది. ఇంకేం మన లైఫ్ స్టైల్ ఇదే కదా మనం చెప్పాల్సింది. అవును, కానీ ప్రెషర్ పాయింట్ అనేది అది కూడా అవసరం. ఎందుకంటే ఆల్రెడీ డయాబెటిక్ ఇదంతా చేయడం వల్ల కొంతవరకు కంట్రోల్ అవుతుంది, బాగానే ఉంది. కానీ ఆక్యుప్రెషర్ పాయింట్ లోపల నుంచి మార్పు తీసుకొస్తుంది కదా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, తర్వాత ఆ మజిల్స్లో ఏర్పడే వీక్నెస్ తగ్గిస్తుంది, ఆ నమ్నెస్ రాకుండా చూస్తుంది, ఆ కిడ్నీలో ఇష్యూస్ రాకుండా చూస్తుంది, అనేక ఇంటర్నల్గా హార్మోనల్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది, ఎనర్జీ ఫ్లో పెంచుతుంది. ఇంకోటి మేజర్గా డైజెషన్ని బాగా చేయగలుగుతుంది ఆక్యుపంక్చర్. డైజెషన్ లేకపోవడమే డయాబెటీస్ అనుకున్నాం కదా. సో డైజెషన్ పెంచుతుంది. అంటే డైజెషన్ పెంచుతుంది అంటే మ్యాక్సిమం అంటే ఆప్టిమల్ చేస్తుంది. మరీ ఎక్కువ పెంచి ఇంకా ఆకలి చేయదు. ఎంత అవసరమో అంత చేయగలరు. ఆప్టిమల్ అంటే అవసరమైనంత మేర చేయగలుగుతుంది, ఆకలిని పెంచగలుగుతుంది, డైజెషన్ కూడా పెంచగలుగుతుంది. ఆకలి పెంచడం అంటే మరి పెంచడం కాదు, చచ్చిపోయిన చల్లబడ్డ ఆకలిని కూడా పునరుద్ధరించగలుగుతుంది చెప్తున్నాను. సో ఇవన్నీ ఆక్యుపంక్చర్ ద్వారా సాధ్యమవుతాయి. డయాబెటీస్కి ఒక అద్భుతమైన పాయింట్ ఉంది, అది స్టమక్ మెరిడియన్లో ఉంది. ST36 అంటాం దాన్ని పాయింట్. ఇప్పుడు ST36 అంటే ఒక మోకాలు ఉంటుంది. మనం ఎక్కడికైనా ఒక డెమోలో చూపిద్దాము అది, ఎందుకంటే అక్కడిక్కడ చూపిస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఈ మోకాలుకి ఇలా నువ్వు 4 ఫింగర్స్ పెట్టినప్పుడు ఈ చిటికన వేలు ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని చూడండి. ఇప్పుడు ఇది డెమోలో ఈ మోకాలు, ఈ మోకాలు చూపించాలంటే ఈ చేత్తో ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే చిటికన ఇట్లా పెడితే ఈ చిటికన వేలు ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ పెడితే ఇప్పుడు చూడండి, ఈ కాలు చూడండి ఇది పెట్టాలి, ఈ కాలు చూడండి ఇది పెట్టాలి. ఇప్పుడు ఈ కాలుకు ఈ చెయ్యి ఇలా పెట్టామనుకోండి, పెట్టినప్పుడు ఈ చిటికన వేలు ఎక్కడ టచ్ అయింది? ఈ మోకాల నుంచి కింద ఇలా ఇదంటే బొమ్మగా ఇలా వచ్చింది. బట్ ఇక్కడ నుంచి పెట్టినప్పుడు ఇక్కడ ఈ చిటికన వేలు టచ్ అవుతుంది కదా, ఆ టచ్ అయిన భాగమే ఈ బోన్కి కొంచెం అవతలకు వస్తుంది, అవుట్ సైడ్. అది ST36. ఒక ఇటు రావాలంటే ఇలా పెట్టామనుకోండి, చిటికి ఈ లోపలికి అవుతుంది.
ఇటు చూపించాలంటే ఏం చేయాలి, ఈ చేయి పెట్టాలి. అప్పుడు ఓకే, రివర్స్లో పెట్టాలి. రివర్స్లో ఇట్లా పెడితే అప్పుడు ఈ చిటికెన ఇక్కడ వస్తుంది, అవుట్ సైడ్ రావాలి మనకు. అవును. సో అందుకనే ఈ డెమో ఒకటి చూపిద్దాము. ఎస్టీ 36 అంటాము, స్టమక్ మెరిడియన్లో 36 పాయింట్. ఓకే. అది డయాబెటిక్ చాలా చాలా బెటర్ పాయింట్ అవుతుంది. అది డైజెషన్ని, తర్వాత ఇంటెస్టైన్ ఇష్యూస్ని, పొట్టకు సంబంధించి అనేక సమస్యలను అది పరిష్కారం చేయగలుగుతుంది. రెండవది ఏమంటే దాన్ని 3 మైల్ పాయింట్ అని అంటారు. 3 మైళ్ళు కూడా నడవగలుగుతాం. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్లలో బాగా ఫెటిగ్ ఉంటుంది, అలసట ఉంటుంది. కొంచెం నడవగానే, కొంచెం పని చేయగానే, కొంచెం కార్ డ్రైవింగ్ చేయగానే అలసిపోతుంటారు డయాబెటిక్ పేషెంట్. ఆ అలసటను కూడా, ఎందుకంటే డయాబెటీస్ వల్ల వస్తుంది. సరే ఈ పాయింట్ చేయడం ద్వారా మళ్ళీ ఎంత అలసిపోయిన వాడు కూడా మళ్ళీ 3 మైళ్ళు నడవగలుగుతారు. అంత ఎనర్జీని, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వగలిగే పాయింట్ ఇది. సో డయాబెటిక్ పేషెంట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ST 36 గూగుల్లో కూడా మీరు మన ఎడిటింగ్లో వేస్తాం కదా, ST 36 స్టమక్ మెరిడియన్లో 36 పాయింట్. ఈ మోకాలుకి కింద మోకాల నుంచి 4 ఫింగర్స్ విడ్త్లో ఉంటుంది. రైట్ లెగ్లో చూడాలంటే లెఫ్ట్ హ్యాండ్తో చూపించాలి. లెఫ్ట్ లెగ్లో చూపించాలంటే రైట్ హ్యాండ్ పెట్టడం ద్వారా ఈ చిటికెన ఎక్కడ టచ్ అవుతుందో ఆ సెంట్రల్ బోన్కి కొంచెం అవతల ఒక వాళ్ళ ఫింగర్స్, చిన్నపిల్లలకు మన చేయి పెట్టకూడదు. ఏ పేషెంట్కి వాళ్ళే పెట్టుకోవాలి. ఓకే, ఓకే సార్. అలా పెట్టుకొని చేయొచ్చు. ఒక డెమో కూడా చూపిద్దాం. ఇది డయాబెటీస్ పేషెంట్ తప్పక హెల్ప్ అవుతుంది. డయాబెటీస్, చక్కెర వ్యాధి, మధుమేహం, దానికి సంబంధించినటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ ఇది. చాలా ప్రూవెన్ పాయింట్, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎవరికి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కుడి కాలుకు ఈ మోకాలు చిప్పకు 4 ఫింగర్స్ విడుతులో ఉంటుందన్నాము. ఈ కుడి కాలు పెట్టినప్పుడు మనం ఎడమ చేయితో మెజర్ చేయాలి. ఇప్పుడు ఎడమ చెయ్యి, కుడి కాలు, ఈ 4 ఫింగర్స్ ఇక్కడ నుంచి పెట్టాము. ఈ చిటికెన వేలు ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ పాయింట్ ఉంటుంది. ఇది తెలుస్తుందా? తెలుస్తుంది. ఇంచు అవుతుందా? ఇది ఇక్కడ మెల్లగా మీరు ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. మెల్లగా జెంటిల్ ప్రెస్, గట్టిగా నొక్కి లోపలికి పంపించదు. మెల్లగా ప్రెస్ చేయండి, లేదంటే ఇలా మసాజ్ చేయండి. ఇలా ఇది లేకపోతే మనం పెన్తో కూడా చేయొచ్చు. అంటే ఇలా వస్త్రంతో కాదు, డ్రెస్తో కాదు, డ్రెస్ లేకుండా చేయండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనకు డెమో కోసం ఇలా చూపిస్తున్నాము. ఓకేమ్మా? ఇది రైట్ లెగ్కి అయితే లెఫ్ట్ హ్యాండ్తో పెడితే ఆ చిటికెన వేలు బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఇది అవుట్ సైడ్ ఉంది. అవుట్ సైడ్ రావాలంటే ఆ హ్యాండ్ పెట్టాలి, లిటిల్ ఫింగర్. ఇప్పుడు ఈ చేయి పెడితే లిటిల్ ఫింగర్ ఎక్కడ వస్తుంది? పాయింట్ కాదుగా, అందుకని అటు సైడ్. ఆ పాయింట్ అలా పెట్టినప్పుడు ఇక్కడ వస్తుంది కరెక్ట్. ఇది పాయింట్ తెలుస్తుంది. ఇక్కడ పించింగ్ ఇలా 1, 2, 3 ఇలా ఒక 60 సార్లు నొక్కి వదిలి చేయండి. లేదంటే మీకు ఇలా మెల్లగా ట్యాప్ చేయండి, కొంచెం మెల్లగా చేయండి. మనం అనేవి చేసుకుంటాం కాబట్టి మెల్లగా చేసుకుంటాం. పక్కలో చేసినా కూడా మెల్లగా చేయండి, గట్టిగా కొట్టద్దు. అలా ఒక 40 సార్లు 50 సార్లు అలా మెల్లగా ట్యాప్ చేస్తే ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. అది ST 36 అనే పాయింట్. అది ST 36 అంటే చాలా చాలా అద్భుతమైన పాయింట్ ఫర్ డయాబెటీస్. అది ఎనర్జెటిక్ పాయింట్. ఇది హారరీ పాయింట్ అని స్టమక్ మెరిడియన్ అంటాము. ఎర్త్ పాయింట్. ఇది 3 మైల్ పాయింట్ కూడా అంటారు. చాలా చాలా వైడ్లీ యూజ్డ్ ఫర్ డయాబెటీస్ అండ్ అదర్ డిసీజెస్. బ్రీతింగ్ సమస్యలు ఉన్నా, ఇండైజెషన్ సమస్యలు ఉన్నా, ఇంటెస్టైన్స్లో ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ఉపయోగపడుతుంది. ఇది చేయండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి.